డాక్టర్ మాధవీస్ అడ్వాన్స్డ్ స్కిన్ హెయిర్ అండ్ డిసీజ్ క్లినిక్, హైదరాబాద్. హెర్పీస్ అనే వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి అనేది మనకి నీటి పుక్కల్లాగా ఒక గ్రూప్డ్ వెసైకల్స్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. అంటే అది మనకి ఎలా ఉంటుంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ వెసైకల్స్ అంటే నీటి బుగ్గలు ఒక్కొక్క ఏరియాలోని రెడ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. అది చూడగానే జనాలందరూ భయపడతారు. బట్ ఇప్పుడున్న ఇంటర్నెట్ టెక్నాలజీకి గూగుల్లో ఇన్ఫర్మేషన్ బట్టి కొంతవరకు ఇది హెర్పీస్ అని నిర్ధారించుకుంటున్నారు ఎవరికాళ్ళు సెల్ఫ్గా. బట్ హెర్పీస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. హెర్పీస్ సింప్లెక్స్, హెర్పీస్ జోస్టర్ అని ఉంటుంది. సో ఈ హెర్పీస్ సింప్లెక్స్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక లోకలైజ్డ్ ఏరియా లాగా పెదాల మీద కొంచెం బుగ్గల్లాగా రావచ్చు. సో ఒక ఏరియాలో రావచ్చు, అంత ఎక్కువ పెయిన్ అయితే ఉండదు. బట్ హెర్పీస్ జోస్టర్ అన్నది మనకి చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చిన వైరస్ పెద్ద అయిన తర్వాత యాక్టివేట్ అయినప్పుడు హెర్పీస్ జోస్టర్ లాగా వస్తుందన్నమాట. సో ఈ హెర్పీస్ జోస్టర్ వచ్చినప్పుడు అది నరాలకు పట్టేస్తుంటుంది ఆ వెసైకిల్స్. సో ఆ వైరస్ చాలా సివియర్ పెయిన్తో వస్తుంది. సో కన్ను కూడా వాసిపోతాయి ఫేస్ మీద వచ్చినట్టయితే. సో ఈ హెర్పీస్ జోస్టర్ ఈజ్ నథింగ్ బట్ రీయాక్టివేషన్ ఆఫ్ చికెన్ పాక్స్ వైరస్ అనమాట. సో వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకి యాంటీవైరల్ మెడికేషన్స్ తీసుకున్నట్టయితే హెర్పీస్ జోస్టర్ నుంచి మనం చాలా మటుకు అవాయిడ్ చేసుకోవచ్చు. కొత్త వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. సో చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత చాలామందికి ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు హెర్పీస్ జోస్టర్ రావచ్చు. అండ్ హెర్పీస్ సింప్లెక్స్ అయితే మళ్ళీ మనకి లేబియాలిస్ అంటాం, ఈ లిప్స్ మీద వస్తుంది. కొన్నిసార్లు కిస్సింగ్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా ఈ వైరస్ అనేది సోకుతుంది. జెనైటాలిస్ అని అంటారు, అది సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా హెర్పీస్ అనేది సోకుతుంది. దాన్ని హెర్పీస్ జెనైటాలిస్ అంటూ ఉంటాం. సో ఇట్లాగా కొన్ని క్లోజ్ కాంటాక్ట్, డైరెక్ట్ కాంటాక్ట్ త్రూ ద బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ హెర్పీస్ అనేది సోకుతుంది అనమాట. సో ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఇమ్యూనిటీ సరిగ్గా లేనట్టయితే వాళ్ళకి ఈ హెర్పీస్ ఇన్ఫెక్షన్స్, జోస్టర్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తూ ఉంటాం అనమాట.